హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నానండి. ఫ్రైడే రోజు అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. అలాగే ఉప్పు దీపం కూడా పెట్టుకున్నాను. అలాగే కుబేర దీపం కూడా పెట్టుకున్నాను. సో నా పూజ అయితే అయిపోయింది ఫైనల్లీ మార్నింగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీ ఒక్క లైక్ ద్వారానే నా వీడియో అయితే నలుగురికి వెళ్తుంది. ఇది నా రిక్వెస్ట్ అనుకొని ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట పూజ మార్నింగ్ అట్లా కంప్లీట్ అయిపోగానే. ఇది వచ్చేసి మార్నింగే అండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక నేను పెరగడం తిన్నాక అత్తమ్మ శారీస్ ఉన్నాయన్నమాట. ఫాల్స్ ఏమని చెప్పారు. సో ఫాల్స్, శారీ జిగ్జాగ్స్ అవన్నీ చేస్తానన్నమాట. డ్రెస్సులు అవి పెద్దగా బ్లౌజులు అవి స్టిచ్ చేయడం అయితే రాదు. రిపేర్స్ ఏమైనా ఉంటే చేస్తాను. నెక్స్ట్ శారీ ఫాల్స్ ఏమైనా ఉంటే వేస్తానమాట. సో ఇవన్నీ స్టిచ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు. చీరలు అయితే ఉన్నాయి, ఒక 5, 6 ఉన్నాయి. సో అవి అయితే స్టిచ్ అయితే చేసేస్తాను. ఫాల్స్ అయితే ముందు రోజే తీసుకొని వచ్చానమాట. తీసుకొని వచ్చేసి దాన్ని వాటర్లో తడిపేసి బయట ఆరపెట్టేసి ఇంకా ఐరన్ చేశాను. ఐరన్ చేసి అవి తీసుకొచ్చి ఇప్పుడైతే స్టిచ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి అయిపోయాక అయితే ఇంకా వంట చేయాలి మధ్యాహ్నంకి. అత్తమ్మలు అయితే టీవీ అయితే చూస్తున్నారు. నేనైతే రూమ్లో కూర్చొని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ప్రజెంట్. ఇంకా స్టార్టింగ్ శారీ అండి ఇది. స్టార్టింగ్లోనే ఇంకా అలా వీడియో తీసాను అనమాట. ఫాల్స్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా. సో చాలామంది అడిగారు కదా అక్క మీకు స్టిచ్చింగ్ వచ్చా అని. స్టిచ్చింగ్ వచ్చు కానీ బ్లౌజులు అవి స్టిచ్ చేయడం రాదు. డ్రెస్సులు అయితే కొద్దిగా వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి. నేర్చుకోవాలనుకుంటున్నాను అనమాట. సో దగ్గరలో మాకు టైలరింగ్ నేర్పించే క్లాసెస్ ఏమీ లేవు. మేబీ దగ్గర ఉంటే మాత్రం వెళ్ళి కంపల్సరీ నేర్చుకుంటుండే. అంటే నాకు మళ్ళీ ఒకరు తీసుకుని వెళ్ళాలి, రావాలి, అది కష్టం కదా. అందుకని దానివల్ల ప్రాబ్లంతో వెళ్ళలేదు. కానీ నాకు ఇంట్రెస్ట్ అని నేర్చుకోవాలి, స్టిచ్ చేయాలి. ఇంకా మన బట్టలు మనం కుట్టుకోవచ్చు ఇంట్లో ఉండే హ్యాపీగా. ఒక బ్లౌజ్ ఇక్కడ సిటీలో అయితే ఒక బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే మాత్రం మినిమం 500 అయితే అవుతుంది, లేదంటే 450 అంత కాస్ట్ అనమాట. ఇప్పుడు మా దగ్గర అయితే మాత్రము డిజైన్ పెట్టిస్తే 450, 500 లోపు. డిజైన్ ఏం లేకుండా ఉంటే మాత్రం 350 రూపీస్ తీసుకుంటారు. అత్తమ్మకైతే చేగొడాలు చేయండి అత్తమ్మ అనేసి అని చెప్పాను అనమాట. బియ్యం పిండితో చేస్తారు ఇట్లా. సో కొంచెమే ఇంకా అలా ట్రై చేసాము. పర్లేదు, బాగానే వచ్చాయి. ఇంకా కొంచెం చేద్దాము, మంచిగా వస్తే ఎక్కువ పిండి కలిపేసి చేద్దాం అనేసి అన్నారనమాట అత్తమ్మ. అందుకని చేయండి అత్తమ్మ, అత్తమ్మ ఎప్పుడు చేసినా బాగా చేస్తారని చెప్పేసి చేయమన్నాను నేనని. సో పర్లేదు, బెటర్, మామూలుగా వచ్చాయన్నమాట. చేగోడలు అయితే ఇంక చేస్తూ ఉన్నాము. అవి అట్లా చేసిన తర్వాత అయితే నూనెలో అయితే వేపాలి. మా సాత్విక్ గడు అయితే మ్యాగీ తింటున్నాడు. స్కూల్ నుండి వచ్చాక అయితే వాళ్ళకి మ్యాగీ చేసి ఇచ్చాను. అలాగే టీవీ చూసుకుంటూ మ్యాగీ అయితే తింటున్నాడు వీడు. మా కార్తీక్ గడు ఫోన్ అంతా ఇల్లంతా తిప్పేస్తున్నాడు అనమాట చూపించుకొని. సో మేమైతే ఇక్కడ చేసి అట్లా రౌండ్గా చేసి అక్కడ పెడుతున్నాము. అది చేయడం అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకొని స్టవ్ పైన ఇంకా వేయించుకోవాలి. ఇంకా నేను అవి చేశాక ఇంకా పెడదాంలే మొత్తం అయిపోయినాక అని చెప్పేసి ఆఫ్ చేస్తాను స్టవ్. తర్వాత అయితే ఈ విధంగా అయితే వేపుకున్నాను. ఇవేనండి, కొంచెం అయితే ట్రై చేసాము. చేగొడాలన్నమాట ఇవి. అత్తమ్మ ఎక్కువ అయితే చేస్తారు. ఇంకా అమ్మకైతే ఇవన్నీ చేయడం అయితే రాదు. నేనైతే చాలాసార్లు అయితే ట్రై చేశాను. అవి ఏమవుతున్నాయంటే క్రిస్పీగా రావట్లేదు, ఇంకా మెత్తగా అయిపోతున్నాయి అనమాట. ఎంత వేపినా కూడా, లేదంటే మాడిపోతున్నాయి. దానివల్ల అయితే నేను ఇంకెప్పుడు ట్రై చేయలేదు. పిల్లలకు కూడా ఇంటి దగ్గర చదువుకోమని చెప్పేసి ఇంక వాళ్ళకి ఒక పక్క చదివిస్తున్నాను, ఒక పక్క ఇవి అయితే చేస్తున్నాను అనమాట. మిగతావి అయితే అత్తమ్మ అయితే వేపుతున్నారు. ఇంకొంచెం ఉన్నాయి ఫైనల్ అనమాట లాస్ట్లో. ఇవి ఆ గిన్నెలో ఉన్నాయి కదా, గిన్నెడు అయినాయి అనమాట, చిన్న గిన్నెతో గిన్నెడు. నెక్స్ట్ ఇది వచ్చేసి నైట్కి వంట చేస్తున్నా. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను అనమాట. నైట్కి అయితే చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నాను అనమాట. అత్తమ్మలు అయితే టీవీ చూస్తున్నారు, సీరియల్స్ అవి చూస్తారు. ఆల్రెడీ చెప్పాను కదా చాలా వీడియోస్లోనే, వాళ్ళైతే సీరియల్స్ అయితే చూస్తున్నారు. ఇంకా చిక్కుడుకాయ కూర, అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఈ 2 అయితే వండుకుంటున్నాను. 2 పక్కలు 2 పెట్టేశాను.
సో అవి ఫ్రై అయిపోయాక ఇంకా తినేసాక అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. ప్రస్తుతానికైతే రైస్ అవుతుంది, రైస్ పెట్టాను ఒక సైడు. ఇంక వాటర్ కూడా నింపేస్తున్నాను అనమాట. మార్నింగ్కి బాగుంటాయి రాగి బిందులో నీళ్ళు తాగితే, అందుకే నైట్ నింపేసి పెట్టేస్తాను. కొంచెం నింపుకోవడానికి అక్కడ ప్రాబ్లం అయి ఉంది, పైప్ ఒకటి తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ కోసమని నానబెట్టుకున్నాను పప్పు. ఇవి వచ్చేసి మొక్కలకి వేద్దామని పెట్టాను, ఒక కూరగాయలు కట్ చేసినవన్నాను. ఇడ్లీ అయితే మిక్సీ అయితే పెట్టేస్తానండి. ఇడ్లీ ముద్ద పాలు అయితే పెట్టాను, అత్తమ్మలకి వేడి చేసి ఇవ్వాలి భోజనం చేశాక, అందుకే సైడ్కి అయితే పెట్టేసాను. ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అత్తమ్మలు అయితే టీవీ అయితే చూస్తున్నారు. ఫైనల్లీ భోజనాలు అన్నీ అయిపోయాకండి ఈ వీడియో. గిన్నెలన్నీ కడిగేసాను భోజనాలు అయిపోయాక. నేను ఏమీ పెట్టుకోనండి, అన్నీ నీట్గా సర్దుకుంటాను అనమాట. నైటే అన్నీ తోమేస్తాను, అన్నీ నీట్గా గ్యాస్ అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట నైట్ని. ఇంకా బాటిల్స్ అన్నీ కడిగేసి పెట్టుకున్నాను అనమాట. ఇన్ని గిన్నెలు అయినాయి నైట్, ఇవన్నీ కడిగేసాను ప్రజెంట్. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి, అది క్లీన్ చేసుకొని దానికి కూడా ముగ్గు పెట్టేస్తాను. డైలీ ఇంకా అదే పని అండి, నైట్ అయితే క్లీన్ చేసేసి ముగ్గు పెట్టేసుకుంటున్నాను అనమాట స్టవ్కి. ఎందుకంటే ఏదో ఒకటి పొంగిపోతూనే ఉంటుంది, ఇంకా అందుకనే డైలీ క్లీన్ చేస్తాను. ఇంకొచ్చేసి పాలు అయితే వేడి చేస్తున్నాను అనమాట, అత్తమ్మలు తాగుతారని చెప్పేసి. ఇంక ఇవన్నీ తీసేసి ఇవి కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట స్టవ్వి. మీరు కూడా ఇలానే చేస్తారా డైలీ? చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్. ఇంక ఇది ఒకటి ఉంది, ఇది తోమేసి ఇంకా స్టవ్ కూడా తోమేస్తాను అనమాట. ఇంక కడిగేస్తున్నాను, ఇది కడిగేసి ఇంకా ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. నాకైతే కిచెన్ నీట్గా లేకపోతే చాలా చిరాకుగా ఉంటుంది అనమాట. అన్నీ అక్కడ స్టవ్ పైన అయితే అదే గ్యాస్ బండ పైన అయితే పెట్టుకోండి, నేను ఎక్కువ అన్నీ నీట్గా అవన్నీ తీసేస్తాను అనమాట. ఏదైనా ఉంటే లోపలే పెట్టేస్తాను, ఇంకా నాకు ఎక్కువ అవసరమైనవి మాత్రం పెడతాను. ఇంకా ఆయిల్ క్యాన్ అవన్నీ బయట ఉంటాయి, మిగతా సామాన్ అన్నీ అయితే లోపలే పెట్టుకుంటాను. ఈ విధంగా అయితే క్లీన్ చేసిన తర్వాత ఒక వీడియో తీశాను స్టవ్ దగ్గర బుగ్గని పెట్టుకుని. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. మా అత్తమ్మ ఎప్పటి నుంచో అంటున్నారు అదే ఉండ్రాలు చేద్దాము అనేసి. నేను మొన్న కరెక్ట్గా చేయలేదు, నాకు రాలేదని చెప్పాను అనమాట. నాకు నేర్పిద్దామని చెప్పేసి ఇంకా ఉండ్రాల పాయసం అయితే చేస్తున్నారు. అత్తమ్మ చేశారనమాట. ఇవి చాలా బాగా వచ్చాయి, మేమైతే ఉండలు చుట్టేసి ఇచ్చాము. ముద్ద కూడా అత్తమ్మ వేసారనమాట. బియ్యం పిండి ఉంది చేస్తాను అనేసి అని 3 days ఏంటంటే సరే చేయండి అని చెప్పాను అనమాట. ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి, నెక్స్ట్ డే. పిల్లలకి ఇస్తుంటే నాకు వద్దు అనేసి అంటున్నారు. వాళ్ళ పెద్దమ్మ చేసింది వాళ్ళకి బాగా ఇష్టం అనమాట, అత్తమ్మ చేసింది అంతగా వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనమాట. వినాయక చవితి రోజు వాళ్ళ పెద్దమ్మ చేసింది బాగా నచ్చింది, అదే అనుకున్నాడు మా కార్తిక్ గాడు. అత్తమ్మ అయితే ఓన్లీ బెల్లము పాలు వేసి చేశారనమాట. మో పానకం అంటారు, గుర్తొచ్చింది. మీరు కూడా ఇదే చేస్తే కనుక కామెంట్ చేయండి, ఎప్పుడైనా మీరు చేసి ఉంటే కనుక. ఇట్లా చూడడము చేయడం కూడా మేమైతే ఎప్పుడు ఇట్లా చేసుకోలేదు, అంటే అమ్మ వాళ్ళ సైడ్ ఎప్పుడు ఇట్లా చేయలేదు. పప్పు ఉండ్రాలు అయితే చేస్తారు, ఇంకా బియ్యం పిండి అదే వేరేలా చేస్తారు కదా, ఎక్కువ యూట్యూబ్లో ఉంటాయి వీడియోస్ అట్లా అనమాట. తాలికలు అవి ఉంటాయి కదా, అట్లా చేస్తారు. లేదంటే పప్పు ఉండ్రాలు చేస్తారు, కానీ ఈ టైప్లో అయితే అసలు చేయలేదన్నమాట. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను చూడడము చేయడం కూడా. సో చాలా బాగా వచ్చింది. సో వీళ్ళైతే తింటున్నారు. మాకు సాత్విక్ గడ అయితే ఏదో మాట్లాడుతున్నాడు, వినండి. చెప్పురా. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే అలా చెయ్యకో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మంచిగా నీట్గా కూర్చొని చెప్పు, నీట్గా చెప్పు, అట్లా చేయకు. చెప్పు సాత్వి, నీట్గా చెప్పు. మా వీడియోస్ కొనుక్కుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మా సాత్విక్ గడికి కొంచెం నెత్తుందనమాట, దానివల్ల అందుకే అంత క్యూట్గా చెప్తాడు, అందుకే చెప్పురా అనేసి అంటున్నాడు అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ అని చెప్పడానికి ఇన్నిసార్లు అసలు తడబడ్డాడు అనమాట. మా కార్తీక్ గారి తర్వాత చెప్తున్నాడు. సో ఈరోజు వీడియో ఇదండి. మీకు కనుక నచ్చినట్టయితే చెప్పాను కదా, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.